బట్ట ముందు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలా ఎట్టుకెళ్ళి వచ్చి దొండ పనులు ఇంటికేసి కన్నబొమ్మలు సన్నగా చేసి బెత్తర జాకెట్లు వేసి ఆ బట్ట షాప్ ముంగట ఇట్లా పెడతారు ప్లాస్టిక్ బొమ్మ. కథలది అట్టుండకండి. కథలండి, మెదలండి, కొంచెం స్పందించండి. ఈడ పరిశుద్ధాత్మ నిప్పులు మడుతున్నాయి. చల్లారిపోయటానికి వచ్చింది. మీరు పిక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బియ్యంతో నీళ్ళు పోయే కడితే ఈ రోజే కాదు, ఆదివారం నాడు మీ దైవసేకుడు వాక్యం చెప్తుంటే కూడా మీరు ఏమేయాలి? బొగ్గులు వేసే కొద్ది మీ దైవసేకుడు ఏమవుతాడు? ఏదైనా అలలో చెప్పినప్పుడు అలలో ఏం చెప్పాలి? ఏదైనా మాట వదిలిపెట్టినప్పుడు మీరు వెంటనే జవాబిస్తే మీరు ఏమేసినట్టు? మాట్లాడే చూడు మంద. మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిడ్డలతో నీళ్ళు పోయకండి తల్లి. మీరు బొగ్గులు ఎదురు కాక నేను మూడు చరణాలు పాడి వదిలేస్తా. అందరికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోయినా ఈ కూడిక ద్వారా ఒక్కరన్నా రక్షింపబడితే మీ దయచేసిన అకౌంట్లో ₹1 కోటి పడతాయి. ఇమానియల్ అకౌంట్లో ₹1 కోటి పడితే దేవునికి స్తోత్ర. మొదలు ఏమేయాలి అన్న? చాడన్నా కొంచెం నడక, డప్పును పాలవ, కీబోర్డ్ వద్దన్న, లేట్ అయింది, టైం ఎక్కువైతే నేను 2 గంటలు పాడతా. అయ్యగారు నాకు 10 గంటల వరకు ఇచ్చాడు. కొంచెం డబ్బులు బాగా తీసాను. మధ్యలోకి వెళ్తాకు నువ్వు దాన్ని ఒక్కసారి పెట్టేది లేచి దేవునికి స్తోత్ర. ఇవాళ ఇంకా రేపు మంట్లా ఇవాళ ఇంకా రేపు మంట్లా. చప్పట్లు దేని గ్యారెంటీ ఉంది? అవే బొగ్గులు. దేని గ్యారెంటీ ఉంది? గుడుసూది గ్యారెంటీ ఉంది, కానీ మనిషి గుండెకు గ్యారెంటీ ఉందా లేదా? మళ్ళీ ఏ ఇంటికి ఎందుకు వచ్చిన తల్లి కాదు పెట్టుకొని కాదాపు ఇక్కడ చూసుకుంటుండక వాస్తవం కదండి. మనం యేసుప్రభుని నమ్ముకున్నాము, బొట్టు తీసేసినాము, గాజులు తీసేసినాము, ఆదివారం చర్చకు వస్తున్నాము, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాము, కష్టం వచ్చినప్పుడు ఎక్కెక్కి ఏడుస్తున్నాము. మరి యేసుప్రభుని నమ్ముకోని వాళ్ళు పిచ్చల విడిగి తిరుగుతుర్రు. ఏం తాగాలంటే అది తాగుతుర్రు, ఏం తినాలంటే అది తింటుండ్రు, ఏది చూడాలంటే అది చూస్తుర్రు, ఏది పట్టుకుంటే అది పట్టుకుంటుండ్రు. ఒక్క మాటతో చెప్పాలంటే లోకస్తుల తీరు ఆడింది ఆట, పాడిందే. మరి నువ్వు రక్షణ తీసుకున్నావు, నువ్వు చచ్చిపోతావు, నీకుండకు గ్యారెంటీ లేదు. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. వాళ్ళకు నీకు తేడేంది? ఇలాగ అయ్యారు చెప్పినట్టు అందరి గుండెకు గ్యారెంటీ లేదు, కానీ రక్షణ తీసుకున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది. మన గుండెకు గ్యారెంటీ ఉంది. మన దేవుడు చనిపోయి తిరిగి లేచి రాలేవలేదా? మనం కూడా రాకట్ట తిరిగి లేస్తాం వాళ్ళేమో. మన గుండెకు గ్యారెంటీ ఉంది. ఉందా లేదా? అందరి గుండె కాదు. కొంతమంది ఉంటారు నామకార్తలు, పండగ క్రైస్తవులు. నామకార్తల గుండెకు గ్యారెంటీ లేదు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పంటి శుద్ధి, ఇల్లు కడుక్కుంటారు, వల్లు కడుక్కుంటారు, బొంతలు ఒత్తుకుంటారు, చీపిరి కట్టతోటి భూతంతా దులుపుతారు, దులిపి చింతపండు నిమ్మకాయ వేసి రాత్రి పిందలు తోమి ఇల్లు శుద్ధి, ఒళ్ళు శుద్ధి. హృదయం పాకురు పట్టిపోతుంది, హృదయం నాశం పట్టిపోతుంది. అసలు గుండెకు గ్యారెంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు సంవత్సరాల మందిరానికి వస్తారు, పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ పొందుకోరు. పాస్టర్ గారు అడుగుతాడు, ఏమమ్మా నువ్వు 2 సంవత్సరాల మందిరాలు కాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటావంటే ఏమంటది? నా కొడుకు పెళ్ళైనట్టు తీసుకుంటా, బిడ్డ పెళ్ళైనట్టు తీసుకుంటా, ఇల్లు కట్టినట్టు తీసుకుంటా. కొడుకు పెళ్ళైనప్పుడు, బిడ్డ పెళ్ళైనప్పుడు పుట్టుకుమంటాం. కొడుకు పెళ్ళైనప్పుడు, బిడ్డ పెళ్ళైనప్పుడు పుట్టుకుమంటాం. రేపు మనది కానే
ఇంకెందుకండి? ఇప్పుడు మీటింగ్ అయిపోగానే నువ్వు ఇంటి దాకా వెళ్తానని గ్యారెంటీ ఉందా? నువ్వు ఎక్కిన ఆటో 3 పంటికి వస్తే పుట్టుకోమంటావు, అంతే కదండి. ఈ మీటింగ్ అయిపోయి నేను హైదరాబాద్ వెళ్ళాలి, భద్రాచలం వెళ్ళాలి. ఈ నైట్కో బస్సు ఎక్కిన, నేను ఎక్కి బస్సు మీదకి లారీ ఎక్కింది. ఆ బస్సులో నేను ముక్కలు అయిపోయినా, తుకుడలు అయిపోయినా, ఆ బస్సు సీట్లకు అతకపోయినా, నేను ముక్కలైనా తుకుడైనా, నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఈయన కళ్ళు మూయంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. ఎందుకు? నా గుండెకు గ్యారెంటీ ఉంది, నేను రక్షణ తీసుకున్నా. ఈయన కళ్ళు మూయంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. అక్క, అన్నా, ఆ రక్షణ నీకుందా? రక్షణ లేకపోతే రక్షణ సిద్ధపడు, రేపు మనది కానీ దేనికన్నా ఆయుధాలయ్యి రక్షణకు ఆయుధాలు అయ్యొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందువు? ప్రపంచంలో ఏది గొప్పదంటే రక్షణ గొప్పది. ఏది గొప్పది? ఆ రక్షణ లేకుండా, రక్షణ లేకపోతే రక్షణ కొరకు సిద్ధపడు. ఒకసారి మసిలీపట్నంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ముగించుకొని హైదరాబాద్ పట్టణ ప్రాంతానికి వేరే మీటింగ్కి వెళ్ళాలి. మసిలీపట్నంలో 10 బస్సు ఉండకపోయింది. ఎట్లా విజయవాడ బెంచ్ సర్కిల్ లాకి వెళ్ళాలి. వెళ్ళకపోతే మీటింగ్ ఆగిపోతుంది. మీటింగ్ పెట్టుకుని కోపడతాడు. ఎట్లా వెళ్ళాలి కాబట్టి ఆ మసిలీపట్నం చివరస్తకు 10-12 గంటల రాత్రి వచ్చి ఒక కంకరలా రాపిన. ఆ కంకరలా రోడ్డు పీకల కాడికి తాగిండు. తాగి వాడు అంటుండు, ఎడికి బోలే నేనన్నా, అన్నా విజయవాడ బెంచ్ సర్కిల్ అన్న పొద్దుగాల మీటింగ్ ఇస్తున్నా, బస్సులు వెళ్ళాడు, దండం పెడతా, కొంచెం ఎక్కించుకో అన్నా. ఆ లారోడు అన్నాడు, ఎక్కువ ఈ లారోడు ఎక్కడాడు. కానీ నేను లారీ ఎక్కితే నేను విజయవాడ రాకపోతున్నా, నాకు నమ్మకం లేదు. ఎందుకు? వారికి నాకే దిగుతలేదు. ఎక్కకపోతే పరిచర్య అయిపోతుంది, ఎక్కితేనేమో బతుకుతానని నమ్మకం నాకు లేదు. అరికెత్తిన పొగలాగా అయిపోయినా. ఓ మాట లారెక్కిన, ప్రభువా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను వస్తే నాకు లాభం. అందుకని పౌలు ఒక మాట అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే క్రైస్తవునికి ఏం లాభం అంట? చావు లాభం అంట. కొంతమంది ఎక్కువ బతికితే ఎక్కువ సుఖపడచ్చు అనుకుంటారు. కాదు, ఈ భూమి మీద ఎంత ఎక్కువ బతికితే అంత కష్టపడాలి. అట్టానికి ఆశలు పోసుకొని పుట్టుకోమనేవు, అట్టాను ఉరిపెట్టుకొని సచ్చేవు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. కొంతమంది పండు ముసలాన్ని, వయసు అయిపోతుంది, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకొని మందిరానికి వెళ్ళి వయసు అయిపోయి కాజెతులు పడిపోయి మంచం మీద పడుతుంది. మంచం మీద ముసలాం ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా నా టైం అయిపోయిందయ్యా, బ్రతికినా 80 సంవత్సరాలు చక్కగా బ్రతికినా, నా టైం అయిపోయిందయ్యా, నన్ను తీసుకోవడం నీ దగ్గరకు వస్తా. నా కొడుకు కోడలు చేసి ఇష్టపడుతుండ్రయ్యా, నన్ను తీసుకో అయ్యా, నీ దగ్గరకు వస్తా. ఈ ప్రార్థన చేయదు మంచం మీద ముసలి ఏం ప్రార్థన చేస్తుంది? నేను శంకర్ కొడతా. ఏం కొడుతుందంట? ఈ ప్రార్థన న్యాయమైన ప్రార్థన అండి. మీరే చెప్పండి. ఈ మాటలు లారెక్కిన, ప్రభువా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను దస్తే నాకు లాభం. ఈ మాటలు లారెక్కిన. ఈ లారోడు తాగిన మత్తులో 80-90 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న ఒక గడ్డి కనిపిస్తుందా? ట్రాక్టర్ కనిపిస్తలేదు. 80-90 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న గడ్డి ట్రాక్టర్కు గిబోని కొద్దండు. గుద్దితే డ్రైవర్ కాళ్ళు 2 ఇరిగిపోయినాయి. ఆ గాజు పెంకలు వచ్చి డ్రైవర్ ముఖానికి దాటిస్తే డ్రైవర్ ముఖమంతా రక్తచిత్తం అయిపోయింది. కానీ నాకు ఒక గాజు పెంక గీసుకపోలేదు, ఒక్క రక్తం చుట్టలే. ఎందుకు? యేసయ్యకి నా తప్పని మాట చెప్పండి తల్లి. ఉందా లేదా? ఉంది కాబట్టే బ్రతికిన. మొన్న రాజమండ్రి ప్రాంతంలో 3 నెలల క్రితం ఒక పాస్టర్ గారు గోగవరం బస్ స్టాండ్ వదిలిపెట్టని 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి లేపిన తీసుకుపోయి ఒక పెద్ద అడవిలో పడేసిండు. 18 గంటలు అడవిలో ఉన్నా, 18 గంటలు ఆటో రాలే, ఏది రాలే, సురువు కోల్పోయినా, 6 కుట్లు పడ్డాయి, చేతికి గాయమైపోయింది, అడవిలో చచ్చిపోయేటోడిని దేవుడు నన్ను బతికించిండు మరొకసారి. నేను బతుకున్నంటే యేసయ్యకి నాతో పని ఉంది. ఇంకా నువ్వు బతుకున్నావంటే యేసయ్యకి నీతో పని ఉంది. లేదా
ఎప్పుడో చచ్చిపోయేటోడివి. ఎన్నో యాక్సిడెంట్ దేవుడిని కాపాడిండు. కరోనా టైంలో ఉన్నోడు చచ్చిండు, లేనోడు చచ్చిండు. అకాలప్పుడు కాయలు రాలినట్టుగా, ఆకులు రాలినట్టుగా రాలిపోయిర్రు. అక్క, అన్నా, పాస్టరు, ఇంకా నువ్వు బతుకున్నావంటే దేవునికి నీతో పని ఉంది. ఉండాలేరా? ఎందుకు? నీ భర్త మారకపోతే నీ భర్తను రక్షణ నడిపించాలని, నీ కొడుకు మారకపోతే నీ కొడుకుని రక్షణ నడిపించాలని, నీ బిడ్డ మారకపోతే నీ బిడ్డను రక్షణ నడిపించాలని, నీ బంధువులు మారకపోతే నీ బంధువుల రక్షణ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిన్ను నన్ను సజీవులకలో ఇచ్చిండు. నా బంధువులు, నా రక్త సంబంధులు, నా స్నేహితులు మారాలని, నా స్నేహితుల రక్షణ కోసము, నా బంధువుల రక్షణ కోసము 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నా బంధువులందరూ రక్షణలకు వస్తుండ్రు. నా స్నేహితులందరూ రక్షణలకు వస్తుండ్రు. నన్ను పరలోక వెళ్ళక దేవుడు అడుగుతాడు, సాయిలన్నా నువ్వు రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడు. నేను చెప్పగలుగుతా, అయ్యా నాకు పెద్ద చదువు రాకపోయినా, పెద్ద పెద్ద బోధ రాకపోయినా, పెద్ద పెద్ద పాటలు రాకపోయినా, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న పాటలు పట్టుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా, కొంతమందికి సువార్త చెప్పినా, కొంతమందిని వైపు తిప్పినయ్యా అని పరలోకి వెళ్ళాక ఆయన బలిపీఠం కాడ నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతా. ఇక్కడ ఉన్న దైవ సేవకులు అందరూ చెప్పగలుగుతారు, ఇంతమంది నేను రక్షణ నడిపించిన, కన్నీళ్లు విడిచి ఉపవాసాలు ఉండి ఎంతో కష్టానికి ఓర్చి ఇంతమంది రక్షణ నడిపించినని ఇక్కడ ఉన్న దైవ సేవకులు అందరూ సాక్షి చెప్పగలుగుతారు. మరి నేను అడుగుతారు పరలోకి వెళ్ళాక, అడగడా? చెప్పండమ్మా. అక్క, అన్న నువ్వు రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు? అయ్యా ఏం చేయలేదయ్యా, ప్రతి ఆదివారం ఊపుకుంటొచ్చినా ఊపుకుంటావయ్యా. వస్తేవా రామశిలక. కొంతమంది అండి సంవత్సరాలు మందిరానికి వస్తారు, ఒక్కతే వస్తుంది, ఒక్కతే పోతుంది, కొట్టుకోలే. ఒక్కరిని ఎండబెట్టుకు రాదు, ఒక్కరికి సువార్త చెప్పది, ఒక్కరి కరపత్రికేది, సంవత్సరాల వాక్యం వింటది. సత్యరాగ వాక్యం విను, ఇంటనే ఉండు, ఇన్నదంటలేను, ఇంటనే ఉండు, సత్యరాగ విను. కానీ ఒక్కరిని రక్షణ నడిపించాను. ఒక ఆత్మని మందిరం నడిపిస్తే ₹1 కోటి అకౌంట్లు వేసుకుంటావు. ఒక ఆత్మని మందిరం నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది. ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి. ఏ విధము చేతనైనా ఒక ఆత్మను మన మందిరాన్ని నడిపించే వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. ఇక్కడ సంపాదించుకున్నా చెప్పనమా, నేను గుంతుకపోను. సంపాదించుకోలే, ఇల్లు ఉందా లేదా? థ్యాంక్ యూ తల్లి, నీ మంద మాట్లాడుతూ. ఇల్లు ఉందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ మంచం ఉందా లేదా? కొడుకో బిడ్డ ఉందా లేదా? బంధువులు ఉందా లేదా? షోకో ముక్క బంగారం ఉందా లేదా? ఉంటాళ్ళకు షోకో ముక్క బంగారం ఉందా లేదా? మరి బ్యాంకుల బ్యాలెన్స్ ఉందా? ఉంటాళ్ళకు, అందరికి కాదు. బ్యాంకుల బ్యాలెన్స్ ఉందా లేదా? మరి ఇక్కడ అన్ని ఉన్నాయి. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇల్లు ఉంది, కొడుకులు ఉండరు, బిడ్డలు ఉండరు, బంధువులు ఉన్నాయి, ఇల్లు ఉంది, ప్లాట్లు ఉన్నాయి, బంగారం ఉంది, బ్యాంకుల బ్యాలెన్స్ ఉంది. పరలోక బ్యాంకులు ఏమన్నా ఉందా? ఈ ఒడ్డుకు వేసుకుంటున్నావు, ఆ ఒడ్డుకి ఏమన్నా ఉందా? ఏ ఒడ్డుకు? అక్కడ దంపచ్చుకోవాలి. ఎక్కడ? ఆ ఒడ్డుకి వేసుకోవాలి. ఈ ఒడ్డుకి వేసుకుంది, ఇక్కడ దంపంచుకుందట. వాక్యం చదివి నీకు లేట్ అవుతుంది, నన్ను క్షమించండి. ఇక్కడ దంపంచుకుందంట. దొంగలు కన్నవేసి దొంగిలిస్తారంట, సింహ తినివేస్తుందంట, తుప్పు పట్టిపోతుందంట.